హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఓపెన్ అయ్యేటట్టు కన్సిడర్ చేసుకోవచ్చు. 23,540 దగ్గర. ఇక్కడ లాస్ట్ డే క్లోజింగ్ 23,560 దగ్గర క్లోజ్ అయితే ఈరోజు ఇంట్రాడే హై 23,570 అరౌండ్ వరకు వెళ్ళింది. నిన్న క్లోజింగ్ని మనం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఇంచుమించు ఆ క్లోజింగ్ లెవెల్ వరకు మార్కెట్ హైని రీచ్ చేశాక 23,568 యాక్చువల్గా ఇంట్రాడేలో రీచ్ అయిన హై. ఓపెనింగ్ లెవెల్ చూసుకుంటే 23,543 ఉంది. 23,543. సో ఈ క్లోజింగ్ బట్టి మనం 23,500 లెవెల్కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 పాయింట్స్ రేంజ్లో ఒక కన్సోలిడేషన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాం. బికాస్ లాస్ట్ 3 డేస్ కూడా ఫాలోయింగ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి సో ఈ 23,500 ఫిగర్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక పాస్ మూమెంటం రావడానికి ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఈ 23,400 లెవెల్ కూడా కరెక్ట్ అవుతూ ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూసుకుంటే 23,316 వరకు వెళ్ళింది. 23,316 ఫ్రమ్ హై అండ్లో టోటల్ రేంజ్ మనం చూసుకోగలిగితే ఇట్స్ అరౌండ్ 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఓపెనింగ్ లెవెల్ నుంచి డౌన్ సైడ్ 23,380 యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 23,380 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం రేంజ్ చూసుకోగలిగితే బాడీ పరంగా 160 పాయింట్స్ రేంజ్, బాడీ రేంజ్ 160 పాయింట్స్ కనపడుతుంది. అండ్ 23,400 బిలో మార్కెట్ క్లోజ్ అయింది. ఈ క్లోజింగ్ బట్టి మార్కెట్లో ఇప్పుడు 23,500 మళ్ళీ ఒక రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 23,400 బిలో కూడా మార్కెట్ ఉంది కాబట్టి 23,200 ఈ లోయర్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని మనం నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఆల్రెడీ ఇప్పుడు 23,316 లో కూడా టచ్ చేసింది, జస్ట్ ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్. సో 23,200 నుంచి 23,400 ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 23,500 అబోవ్ అయినా 23,543 అరౌండ్. సో ఇక్కడ నుంచి హై 23,570 నియర్ బై వరకు వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లోనే లో చూసుకున్నట్లయితే 23,500 బిలో 23,450 వరకు వెళ్ళింది. అండ్ క్లోజింగ్ కూడా 23,473 విచ్ ఇస్ బిలో 23,500. ఈ క్యాండిలే చెప్పేసింది మనకి 23,500 ఇట్ విల్ బీ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ అని. సో ఫస్ట్ 1 అవర్లో కొద్దిగా సివియర్ ఫాలే మనం చూసాం. 23,400 లెవెల్స్ మనం యాక్చువల్గా 23,500కి ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం. బట్ ఫస్ట్ 1 అవర్లోనే ఈ 23,400 లెవెల్ బ్రేక్ చేయడం వల్ల మనం రేంజ్ని షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 23,400 ఫస్ట్ 1 అవర్లోనే మనకి సపోర్ట్. సో ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి ఇట్ విల్ బీ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్. సో అప్పటికి ఈ హై నుంచి 170 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే కరెక్ట్ అవ్వలేదు. కన్సోలిడేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చాలా నేరో రేంజే మనం గమనించవచ్చు, ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే. అండ్ అన్ని క్యాండిల్ బాడీస్ కూడా మేబీ 30 to 40 పాయింట్స్, అంతకన్నా ఎబో ఎక్కడ కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ యావరేజ్గా చూసుకున్నప్పుడు 25 పాయింట్స్ రేంజే ఉంటుంది ఫ్రమ్ 10:50 నుంచి 3:30 వరకు కూడా. ఈ 5 అవర్స్ పాటు ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ యావరేజ్ రేంజ్ వచ్చేసి ఒక 25 to 30 పాయింట్స్. సో ఇక్కడ పెద్దగా ఎండ్ చేసే స్కోపే లేదు. బికాస్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్లో అయితే ప్రీమియం కాస్త డికే అవుతూ 23,400 అండ్ 23,350. సో ఈ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ డికే అవుతూ ఉండొచ్చు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ బయింగ్ అయితే కరెక్ట్ లెవెల్లో తీసుకోవాలి, కరెక్ట్ లెవెల్లో సెల్ చేయాలి. అది చాలా కష్టతరమైంది. సో ఫైనల్గా ఏంటంటే మార్కెట్ ఇప్పుడు 23,400 బిలోనే క్లోజ్ అయింది. దట్ క్లోజింగ్ ఈజ్ టు 23,380. ఇందాక మనం డేవేస్లో చెప్పుకున్నట్టే 23,400 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయితే మనం అప్పర్ లెవెల్నే చూస్తాం. 23,400 సపోర్ట్ లాగా చూస్తూ 23,600.
సో ఈ 200 పాయింట్స్ రేంజ్ని చూస్తాం. లేదు బిలో ఉంటున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ 23,316 లోని హిట్ చేసింది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్గా 23,200. సో ఇప్పుడు 23,400ని పారామీటర్గా చూస్తూ ±200 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయింది 50,050. యాక్చువల్గా నిన్న క్లోజింగ్ ఏ లెవెల్ అయితే ఉందో అదే ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై. ఇట్స్ అరౌండ్ 50,150. సో ఈ థింగ్ మనం మాట్లాడుకున్నాం బికాస్ ఒకవేళ ఈ లెవెల్ బిలో ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ 49,650 వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఈ 500 పాయింట్స్ రేంజ్ని ఎగ్జాక్ట్లీ ఇదే రేంజ్ మార్కెట్ ఓబే చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇంట్రాడే లో చూసుకుంటే 49,700 అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 49,980. సో ఓవరాల్ రేంజ్ ఫ్రమ్ హై అండ్లో 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈ బాడీ వైస్లో 75 పాయింట్స్ రేంజే ఉంది. ఆల్మోస్ట్ 50,000 దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతూ అక్కడే మార్కెట్ క్లోజ్ అయింది. ఇక్కడ ఉన్న బెటర్ పాయింట్ ఏంటంటే 49,700 లోని హిట్ చేసిన ఇక్కడ నుంచి నియర్లీ 300 పాయింట్స్ దాకా అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయింది కదా. సో ఇట్స్ ఏ గుడ్ సైన్. మార్కెట్లో స్ట్రెంత్ అయితే ఉంది. ఇప్పుడు 50,000 అబోవ్ మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో రేపటి మార్కెట్లో ఒకవేళ 50,000 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి 50,500. సో ఈ 500 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ లోయర్ సైడే టిల్ట్ అవుతుంటే మాత్రం అప్పుడు సేమ్ రేంజ్ ఈరోజు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అదే రేంజ్ని మార్కెట్లో చూస్తాం. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో ఈ మూమెంటం అనలైజ్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయింది 50,000 ఎబోనే. ఫస్ట్ క్యాండిల్ కూడా 50,000 ఎబోనే గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. బట్ ఎప్పుడైతే ఈ నిన్నటి క్లోజింగ్ దగ్గరకు వచ్చిందో ఇక్కడి నుంచి మార్కెట్ రెసిస్ట్ చేయడం మనం చూడొచ్చు. సెకండ్ క్యాండిల్ ఇమీడియట్గా 50,000 బిలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు 50,000 బిలోనే టోటల్ మార్కెట్ స్టే చేయడం మనం చూడొచ్చు. అండ్ లోయర్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది 49,650 వరకు. బట్ అంత దూరం వరకు వెళ్ళలేదు. 49,700 హిట్ చేసింది. ఇంకా బాడీ వైస్లో చూసుకుంటే ఇక్కడ లో వచ్చేసి ఓపెనింగ్ లెవెల్ 49,775. అంటే 49,800 నుంచి 50,200 ఒక 400 పాయింట్స్ రేంజ్ని మనం 2-3 డేస్ బ్యాక్ కూడా మాట్లాడుకున్నాం. ఒక కన్సోల్టేషన్ జోన్ లాగా మనం చూడొచ్చు అనుకున్నాం 50,000కి ±200 పాయింట్స్ రేంజ్. సో అలా ఆ రేంజ్ అనేది ఈరోజు ఓబే చేయడం చూడొచ్చు. 49,800 నియర్ బైనే అన్ని బాడీ క్యాండిల్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఏ క్యాండిల్ కూడా 49,800కి 50 పాయింట్స్ బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. ఈ 4 క్యాండిల్స్ మాత్రమే 49,800 నియర్ బై క్లోజ్ అయ్యాయి. బట్ ఆ తర్వాత అన్ని క్యాండిల్స్ ఇక్కడ మనం చూసుకుంటే 49,800 అబోనే అన్నీ క్లోజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఒక 100 పాయింట్స్ స్మాలర్ రేంజ్లో కన్సోల్టేషన్ చూడొచ్చు. లాస్ట్ మూమెంటంలో ఒక పుషప్ తోటి 50,000 లెవెల్ మార్క్ వరకు మార్కెట్ని రీచ్ చేయడం చూడొచ్చు. అండ్ ఫైనల్ క్లోజింగ్ కూడా 49,980 కాబట్టి ఇందాక మనం డే వేస్లో చెప్పుకున్నట్టే 50,000 బిలో ఉంటున్నట్లయితే 49,650 వరకు చూస్తాం. 3 కేసెస్ ఆల్రెడీ ఇంతకుముందు నుంచే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 50,000 అబోవ్ ఉంటున్నట్లయితే 50,000 లెవెల్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తే ఇక్కడ నుంచి 50,500 ఈ 500 పాయింట్స్ రేంజ్. లేదు 50,000 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ దిస్ ఈస్ ద ఇమీడియట్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి 49,650 సపోర్ట్ ఉంది. సో దీస్ ఆర్ ద కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ రేపటి మార్కెట్లో. చూద్దాం మరి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది టోటల్ మార్కెట్ రేపు అని. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.